గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఊరువాడ. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కలిశారు సీఎం రేవంత్. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని కోరారు సీఎం. తెలంగాణకి జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్లు కూడా సీఎం వెంట ఉన్నారు. తెలంగాణలో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామన్నారు సీఎం. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ కంపెనీలకు చెల్లించే అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. చంద్రబాబు భయంగా పరిపాలిస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం భయపడుతుందన్నారు జగన్. 50 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ సీఎం. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆఫీస్ సిబ్బందిని కూడా విచారించబోతున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మదనపల్లి ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి 1000 కోట్ల అవినీతి బయటికి వచ్చాకే ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగిందన్నారు. పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పెద్దిరెడ్డి వైసీపీ నేతలపై అనుమానం ఉందన్నారు. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు మంత్రి. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసాన్ని సరిచేయడానికి చాలా టైం పడుతుందన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రతిపక్షం అసెంబ్లీకి వచ్చి వాదించాలన్నారు. నిర్మాణాత్మక సలహాలిస్తే తీసుకుంటామని ఆయన తెలిపారు. 2023 ఎన్నికల అఫిడవిట్లో ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తప్పుడు సమాచారం ఇచ్చాడని ఇండిపెండెంట్ అభ్యర్థి మహేష్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు ఇవ్వడంతో ఐలయ్య ఈసీ ముందు హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సబ్కా సాథ్ అనే బదులు ఆప్కా సాథ్ అనే ట్యాగ్లైన్ పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ ప్రధానమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు విహెచ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా మొదలయ్యాయి. అసెంబ్లీలో ఉభయ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. కొత్త ప్రభుత్వ లక్ష్యాలు, ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి దిశగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లేలా ప్రభుత్వ కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు గవర్నర్. ఇటు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. శాంతి భద్రతలు క్షీణించాయని ప్లకార్డులతో నిరసన తెలిపారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. ఏపీ శాసన మండలిలో కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగింది. మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయన చేంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ నేత సి రామచంద్రయ్య, జనసేన నేత హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సభా నియమ నిబంధనలకు సంబంధించి పుస్తకాలను వారికి మండలి చైర్మన్ అందజేశారు. ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెడతారు. అలాగే పలు అంశాలపై శ్వేతపత్రాల్ని కూడా ప్రభుత్వం సభ ముందు ఉంచబోతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేతలెవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇసుక పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దని కూడా స్పష్టం చేశారు. వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు బాబు. ప్రజలకు చేరువగా పరిపాలన అందించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇసుకతో పాటు రవాణా రేట్లు ఇంకా తగ్గాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలంటూ సూచించారు పవన్. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులతో జగన్ వాగ్వాదం చేశారు. ప్లకార్డ్స్ తో అసెంబ్లీలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల ప్లకార్డ్స్ చింపేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ఎవరు చింపేయమన్నారని ప్రశ్నించారు ఆయన. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నారు. ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని జగన్ వారితో వాగ్వాదానికి దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. బడ్జెట్ విషయంలో 10 ఏళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారైనా ఏపీకి కేటాయింపులుంటాయా అంటూ ప్రశ్నించారు. కూటమిలో ఉన్న బాబు నిధులు తెస్తారో లేదంటే ఏం చేస్తారో చెప్పాలన్నారు షర్మిల.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు. గడిచిన 30 రోజులుగా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులను అరికట్టడానికి ఈ ప్రభుత్వానికి సమయం లేదా అని ప్రశ్నించారు ఆయన. వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. అమ్మాయిని బయటకు పంపాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉందన్నారు. 45 రోజుల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిందని మండిపడ్డారు కళ్యాణి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అసెంబ్లీలో సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమయ్యారు పోలీసు అధికారులు. పాసులు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించవద్దని సూచించారు. అసెంబ్లీ ఆవరణలో చెకింగ్ చేపట్టారు. విభజన హామీలో నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు చేశారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు ఉండేలా ప్రయత్నించాలన్నారు. గత ప్రభుత్వం సహకరించలేదని బీజేపీ ఆరోపించిందన్నారు. కేంద్రం నిధులు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి ఇవ్వాలన్నారు మంత్రి పొన్నం. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కమ్మర, వడ్రంగి కుల వృత్తుల సమస్యలని తక్షణమే పరిష్కరించాలని కోరారు. వడ్రంగులపై ఫారెస్ట్ అధికారులు లైసెన్స్ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దన్నారు ఈటెల రాజేందర్. వృద్ధాప్య పెన్షన్లు సమయానికి రావడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థులపై లాఠీలు విరుగుతున్నాయని ఆరోపించారు. పోలీస్ శాఖలో డీజిల్ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డులకు జీతాలు లేవు, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందని చెప్పారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కోరుకున్నన్ని వర్షాలు కురుస్తాయని తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని చెప్పారు ఆమె. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా స్వీకరిస్తారని తెలిపారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సిఎస్ శాంతికుమారి కూడా పాల్గొన్నారు. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసులో మరొక ట్విస్ట్. సైబర్ ట్రాప్ కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. పలు అకౌంట్లకు వెంకటరమణ మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆధారాలు సంపాదించారు. హైదరాబాద్ ఉత్తరాది ముఠాల పాత్ర ఇందులో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇప్పుడు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని షాలిబండా పిఎస్ పరిధిలో హఠాత్తుగా కూలిన ఒక చెట్టు రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులపై పడింది. 4 గాయపడగా 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంటకి గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం 48 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ముంపు ప్రాంతాలని అలర్ట్ చేశారు. జూరాల నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం డ్యాం జల కళను సంతరించుకుంది. 1,60,000 క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు నీటి మట్టం 318.516 మీటర్లకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగత వాటర్ ఫాల్స్ పరవళ్లు తొక్కుతుంది. మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జలపాతాన్ని సందర్శించారు. సందర్శకులు జలపాతంలోకి దిగొద్దని సీతక్క సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకి గంటకి వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి 8,19,500 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా 85 గేట్లు ఎత్తేసి దిగువకు వదులుతున్నారు అధికారులు. గోదావరికి పెరుగుతున్నటువంటి వరద ఉధృతితో ధవళేశ్వరం బ్యారేజ్కి 10 లక్షలకు పైగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. అయితే మొత్తంలో నీటిని దిగువకు వదిలి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 5 SDRF, 4 NDRF బృందాలని అందుబాటులో ఉంచారు. భద్రాద్రి జిల్లా పెదవాగు ప్రాజెక్టు ప్రవాహానికి పంటలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుకి గండిపడ్డ ప్రాంతాలను పరిశీలించారు మంత్రి పొంగులేటి. బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా ఉన్నారు. ఏలూరు జిల్లాలో వరదల వల్ల తెర్లాపురం, నార్లవరం గ్రామాలు నీట మునిగాయి. ఈ వరద ప్రభావిత ప్రాంతాలని కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. పడవల్లో ఈ గ్రామాల్లో తిరిగి చూశారు. ప్రజలను కలిసి అక్కడి పరిస్థితులని అడిగి తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. బోటుపై లంక గ్రామాలకు వెళ్లి నీట మునుగుతున్న వాణిజ్య పంటల్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరదలతో చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే నీట మునిగింది. దీంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే పైకి వరద నీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యుత్ సబ్స్టేషన్లోకి వరద చేరింది.
గోస్తని నది ఉప్పొంగడంతో వరద ప్రవాహం సబ్ స్టేషన్ ని ముంచెత్తింది. విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. గోస్తని నదీ గట్టుకు గండి పడటంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మూగల్లులో 100 ఎకరాల పంట నీట మునిగింది. గండి పూడ్చేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మట్టి బస్తాలతో వరద నాపే ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ముల్కలపేట రాచర్ల మధ్య వంతెనపైకి ప్రాణహిత వరద చేరింది. రహదారికి బీటలు రావడంతో రెండు వైపులా రాకపోక నిలిపేశారు. బ్రిడ్జ్ పైకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల్ని మోహరించారు. వరదల ధాటికి పత్తి పంటలు నీట మునిగాయి. నంద్యాల స్పై ఆగ్రోలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మద్యం నిల్వలు, లైసెన్స్ ఫీజు చెల్లింపులని పరిశీలించారు. కంపెనీలో తయారవుతున్నటువంటి మద్యం శాంపిల్స్ ని సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగల ముఠాని పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా చోరీలు వారు చేసినట్లు నిర్ధారించారు. విమానాల్లో తిరుగుతూ చోరీలు చేసేవారిని గుర్తించారు. చోరీలపై ముఠానేత వాజీద్ని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ. మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి వికసిత భారత్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొన్ని పార్టీలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని, వచ్చే 5 ఏళ్లు దేశ అభివృద్ధి కోసం పోరాడాలని విపక్షాలకి చురకలంటించారు ప్రధాని. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. తొలి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో హంగామా జరిగింది. పరీక్షా పేపర్ లీకేజీ తీవ్రమైన సమస్య అన్నారు రాహుల్ గాంధీ. ధనవంతులు విద్యా వ్యవస్థనే కొనేస్తున్నారని విమర్శించారు. ఇక విపక్షాలకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షని యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. బొగ్గు గనుల వేలంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే గనుల వేలం జరుగుతుందన్నారు. పారదర్శకంగా వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వేలంలో అక్రమాలకు తావు లేదన్నారు కేంద్ర మంత్రి. గత 5 ఏళ్లలో ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని లోక్సభలో ప్రశ్నించారు టీడీపీ ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు. కేంద్రం ఇచ్చిన నిధులు ప్రజలకు చేరలేదని చెప్పారు. కేంద్రం నిధులు దారి మళ్లాయని, దీనికి సంబంధించిన వివరాలు చెప్పాలని కేంద్రాన్ని అడిగారు. టీడీపీ ఎంపీ ప్రశ్నకి కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు సహా వివిధ పథకాల ద్వారా ఏపీకి 35,000 కోట్లు అందించామన్నారు. గుజరాత్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సూరత్ లో కురిసిన ఎడతెరిపి లేని వానలతో రహదారులన్నీ వరదలతో నిండిపోయాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో కార్లు, బైక్లు వరదలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. మరోవైపు మరైన్ డ్రైవ్ తీరంలో రాకాశయాలలో భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలో హైటైడ్ అలర్ట్ ప్రకటించారు. సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కన్వర్ యాత్ర సందర్భంగా దారి పొడవునా షాప్ యజమానులు నేమ్ ప్లేట్స్ పెట్టుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించింది. కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఛత్తీస్గఢ్లో 2 రోజుల క్రితం గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వర్షాల కారణంగా జవాన్లను అక్కడి నుంచి తరలించడం సాధ్యం కాలేదు. పోలీసు బలగాలు అడవిలో చిక్కుకోవడంతో వారిని ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడి నుంచి తరలించింది రెస్క్యూ టీం.